స్తోత్రం పరిశుద్ధుడ తండ్రి ప్రభా, రాత్రి అంతా కూడా కాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఆగస్టు తండ్రి ప్రభా, మరి గురువారం దినమందు 29వ తారీఖు తండ్రి ప్రభా, మాకు సజీవ లెక్కలు ఉంచినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం తండ్రి ప్రభా, నీ వాక్యంతో మమ్మల్ని మాట్లాడుతున్నందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నేను సర్వజనులపై నా ఆత్మను కుమ్మరించుతానని యోవేలు 2:28 ప్రకారం తండ్రి ప్రభా, మా పైన నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి ప్రభా. సర్వజనుల పైన కూడా నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి ప్రభా. అయ్యా, మమ్మల్ని సర్చ్ చేయండి తండ్రి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి తండ్రి ప్రభా. కడిగి పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా. అయ్యా, మాలో ఉన్న తప్పిదములు ఏమైనా ఉంటే దయతో క్షమించి తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన తరుణం బట్టి మరోసారి నీ పాద సన్నిధిలో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నీ సన్నిధిలో ఉండి మొరపెడుతుండగా తండ్రి ప్రభా, మా స్థుతులపైన ఆశ్రయమైనటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇశ్రాయేలు చేయి స్తోత్రాలపైన ఆశ్రయమైనది ఆశ్రయమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఆత్మతో దర్శించండి తండ్రి ప్రభా. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ముట్టండి, స్వస్థపరచండి. రక్తంలో కలుగుతున్నటువంటి అనేకమైన ఇన్ఫెక్షన్లను కానీ మలేరియా, డెంగ్యూ ప్రతి ఒక్క సమస్య నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా, నా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా. ఎవరైనా బలహీనతగా ఉన్నట్టయితే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. సమస్తం వెరిగిన దేవుడో కనుక తండ్రి ప్రభా. మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బంది సమస్యలు తండ్రి ప్రభా, ఒత్తిడి సమస్యలు, వాటిది ఏదైనా పడిగిన తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎడమ కాళ్ళతో ఉంటుండగా తండ్రి ప్రభా సిస్టర్ ఇంద్రమ్మని జ్ఞాపకం చేసుకోండి, ఆమెను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. అదేవిధంగా తన తమ్మని సురేష్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రభా. నీ మందిరంలో చక్కగా తండ్రి ప్రభా మొరపెట్టుకున్న భాగ్యం బిడ్డకు దయచేయండి తండ్రి ప్రభా. ప్రధాన దినం కొరకు సిద్ధపరచండి తండ్రి ప్రభా. అయ్యా, నీ ఆత్మతో నింపు బలపరచు. అదేవిధంగా జీవనం మనం జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపు బలపరచబడిను తండ్రి ప్రభా. విశ్వాస జీవితం ముందు కొనసాగింపచేయి. ఆమెకి ఇచ్చినటువంటి కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మనవరాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించు, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, బిడ్డ చదువుకుంటుండగా చదువుల్లో, పనుల్లో, ప్రయాణాల్లో కూడా తోడే కూడా తండ్రి ప్రభా. అదేవిధంగా అంజని కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా బిడ్డను కూడా వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళ అన్నదమ్ములను, బంధువులు, మిత్రులు జ్ఞాపకం చేసుకుని ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డ కూడా తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుతుంటుండగా, అండవలేక స్థితిలో ఉంటుండగా మీరే నడిపించండి తండ్రి ప్రభా. మీ అందరి విశ్వాసం, నమ్మకం ఉంచుతుండగా తండ్రి ప్రభా మీ విశ్వాసంతో మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా నీ తమని జ్ఞాపకం చేసుకోమకి ఇచ్చినటువంటి కుమారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. దర్శించండి తండ్రి ప్రభా. తన భర్తను కూడా దర్శించండి, మీరే మాట్లాడండి. తను వెళ్తుండగా వస్తుంటే ఉద్యోగంలో కూడా ప్రతి విషయంలో నీ సహాయం దయచండి, ఆత్మతో నింపు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకేమైనా ప్రార్థన వస్తువులు మర్చిపోయినట్టు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం తండ్రి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరికి మీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రభా జీవించటకు సంఘస్థులందరినీ దర్శించి మరోసారి యేసు పరిశుద్ధను ప్రార్థించి వేడుకున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు శాంతి, సమాధానం మనకును మన కుటుంబమునకు సదాకాలం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, శాంతి, సమాధానం తోడై నీడే ఉండి అన్ని విధాలుగా సంతోషపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ హీలింగ్. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.